నా పేరు సతీష్ కుమార్ అండి. నేను చీఫ్ ఇంజనీర్ గోదావరి డెల్టా సిస్టమ్గా వర్క్ చేస్తున్నాను. 2 సంవత్సరాల క్రితం అంటే 2022 సంవత్సరంలో గోదావరికి వచ్చినటువంటి వరదల వల్ల, అంటే గోదావరికి ఆగస్టు నెలలో వరదలు వస్తుంటాయి, కానీ కొంత ముందుగానే ఆ సంవత్సరం వరదలు రావడంతో అందరూ కూడా సిద్ధపడి లేకపోయినప్పటికీ వచ్చినా చాలా జరిగినటువంటి ప్రమాదాలని మేము ముందుగానే గుర్తించి అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడికక్కడ మెటీరియల్స్ అవన్నీ స్టాక్ చేసుకున్నాము. అదే టైంలో ఆనరబుల్ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రిలో జిల్లా యంత్రాంగాలతో, కలెక్టర్స్ తోటి, ఇతర యంత్రాంగంతో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి ఎక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగడానికి వీల్లేదు, ఇంక్లూడింగ్ పశువుల ప్రాణాలు కూడా పోవడానికి వీల్లేదు, మీరు ఎంత ఖర్చు అయినా టేకప్ చేయండి అని చెప్పి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారంగా జిల్లా కలెక్టర్స్ అందరూ కూడా స్పందించి వెంటనే ప్రభుత్వ యంత్రాంగాన్నింటిని కూడా రంగంలోకి దింపి ఎక్కడెక్కడైతే పునరావాసం కల్పించాలో పునరావాసం కల్పిస్తూ అదే సమయంలో ఏటిగట్లను కూడా ప్రమాదానికి గురి కాకుండా, కోతకు గురి కాకుండా చర్యలు చేపట్టమని చెప్పి డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు ఇచ్చారు. దాంతో ఇమీడియట్గా కూడా ఒక్కొక్క జిల్లాకి 2 కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేశారు. వాటితోటి జిల్లా కలెక్టర్స్ యొక్క సపోర్ట్ తోటి, ఇంకా అదర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ తోటి, మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీ గారు కానీ, మంత్రి గారు కానీ, అదర్ ఇంజనీర్స్ తోటి కానీ మేము ఇమీడియట్గా వర్క్స్ టేకప్ చేశాము. అదే టైంలో మాకు గౌతమి రివర్లో 2-3 లొకేషన్స్లో, అంటే కోళ్ళ, సుందరపల్లి అండ్ రాజోలు, అక్కడ చాలా మాకు ట్రబుల్స్ ఫేస్ చేశాము. అయినప్పటికీ ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఫేస్ చేశాము. అదేవిధంగా ఇక్కడ దొడ్డిపట్ల దగ్గర ఒకటి, నరసాపురం దగ్గర ఒకటి, ఈ 2 చోట్ల కూడా గట్లు కోతకు గురైనవి. అయినప్పటికీ కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మాకు జిల్లా కలెక్టర్ గారు సహకారంతో, ఓఎన్జీసీ వాళ్ళు సహకారం, వాళ్ళు కూడా మాకు కొన్ని పైప్స్ అవి ఇవ్వడం జరిగింది. ఆ మెటీరియల్ ఎందుకంటే అందనంత లోతు ఇక్కడ, కాబట్టి సరుగు బాధలకు అందేది కాదు. వాళ్ళు 40 అడుగులటువంటి పైప్స్ ఇవ్వడంతో ఆ పైప్స్ని కట్ చేసి అక్కడ డ్రిల్ భూమిలోకి దింపి ఇవన్నీ కూడా టెంపరీగా ఏ విధమైనటువంటి నష్టం జరగడానికి లేకుండా మేము టేకప్ చేశాము. దానికి 50 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగింది. అందులో మేము 46 లక్షలతోటే పని ముగించాం, టెంపరీ రెస్టోరేషను. తర్వాత పర్మనెంట్ రెస్టోరేషన్గా 26.32 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. దాంతో మేము ఇక్కడ పర్మనెంట్గా ఒక స్టోన్ పిచ్చింగ్ వర్క్ అనేది టేకప్ చేయడం జరిగింది, టెండర్స్ కాల్ఫర్ చేసి. ఇది స్టోన్ పిచ్చింగ్ వర్క్ అనేది ఎట్లా ఉంటుందంటే, మనం ఈ స్టోన్ అనేది వాటర్లో వేస్తూ ఉంటాము, మనకి రావాల్సినటువంటి ప్రొఫైల్ వచ్చే వరకు అదేమవుతుందంటే ఒక్కోసారి స్లిప్ అయ్యి మళ్ళీ పోతుంటుంది, మళ్ళీ మేకప్ చేస్తాం, మళ్ళీ అవుతుంది. అట్లాగా అది సైట్ కండిషన్ ప్రకారంగా అదొక షేప్ అనేది, దానికి టోలో సపోర్ట్ వచ్చే వరకు కూడా అది మనం చెప్పలేం ఎప్పుడు అది వెళ్తుందో లోపలికి అని. అది ఎలిగుల్ది మనం మేకప్ చేస్తూ ఉండడం, మనం చేయగలిగింది ఏం లేదు. ఇదేమి కాంక్రీట్ వర్క్ కాదు, రిటైనింగ్ వాల్ లాంటిది కాదు, ఏం కాదు. ఓన్లీ స్టోన్ అనేది దానికి ఆ స్లోప్లో అది నిలబడే వరకు, దానికి అవసరమైనటువంటి సపోర్టు టోలో వచ్చే వరకు కూడా అది ఎదరికి వెళ్తూనే ఉంటుంది. ఇదే విధంగా చెప్పండి, కొన్ని సైట్లో అటువంటి ప్రాబ్లం రాకపోవచ్చు, కొన్ని చోట్ల ఇటువంటి ప్రాబ్లం వస్తుంది. దానికి మనం చేసేది ఏంటంటే అది దాని ఒరిజినల్ షేప్కి వచ్చే వరకు కూడా డంప్ చేస్తూ ఉండడమే. టోలో ప్రొటెక్షన్ వర్క్ అనేది అవసరమైన చోట చేయవలసి ఉంటుంది. ఇదే విధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి నేను జేఈగా చేస్తుంటే సుమారు 25 సంవత్సరాల క్రితం సిద్ధాంతం దగ్గర దొంగరావుపాలెం అనేటువంటి ఇది ఒకటి స్లిప్ అనేది డెవలప్ అయింది. అది దగ్గర 25 సంవత్సరాలు టైం తీసుకుంది అది సెటిల్ అవ్వడానికి. ఎంత చేసినా మళ్ళీ జారిపోతుండేది. అట్లా చేస్తుండేది, ఇప్పుడు అది స్టెబిలైజ్ అయ్యింది. అదేవిధంగా కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇటువంటి ప్రాబ్లమ్స్ని అధిగమించడం గురించి మేము మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని వాళ్ళు రిక్వెస్ట్ చేశాము. మనకి ప్రభుత్వ సలహాదారుగా డిజైన్స్ వాటిలో, పోలవరం దాంట్లో సలహాదారుగా ఉన్నటువంటి, అడ్వైజర్గా ఉన్నటువంటి గిరిధర్ రెడ్డి గారు, ఆయన గతంలో మా డిపార్ట్మెంట్లో ఈఎన్సీగా చేశారు, సిఈసిడిగా చేశారు ఆయన. అది ఇప్పుడు సిఈసిడిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు, వారి ఎస్సీ గారు, ఈ గారు. 40 మీటర్లు ఎఫెక్ట్ అయ్యింది. ఆ 40 మీటర్లు కూడా ఏ విధంగా చేయాలి అనే దాని మీద వాళ్ళు సలహాలు ఇస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు, సూచనల మేరకు మేము బ్యాలెన్స్ వర్క్ పికప్ చేస్తాం.
దీనికి స్ట్రక్చరల్ డిజైన్ ఏమైనా ఉందా సార్? దీనికి అన్నిటికీ ఒకటే డిజైన్ అండి. గతంలో ఇచ్చారు, 2012లో ఇచ్చారు. ఆ డిజైన్ ప్రకారంగా సైట్ కండిషన్ ప్రకారంగా ఎస్టిమేట్ చేయడమే. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ని పిలుస్తాం, వాళ్ళ సలహాల మేరకు దాన్ని ఏ విధంగా మార్చాలి, ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనేది వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. దాన్ని బట్టి 2012లో సార్, ఈ మధ్యన లేదండి. అది 2012లో కూడా ఒక సైట్లో ఎక్కడ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని సందర్భంగా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. అంతకుముందు ఎప్పుడో ఉన్నవి, కానీ రీసెంట్గా ఉన్నాయంటే 2012. సార్ వర్క్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఏదో ఒక ఆరోపణ వస్తానే ఉన్నది. దీని మీద డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ ఏమైనా వేస్తారండి? డిపార్ట్మెంట్ల పరంగా ఇవ్వచ్చండి, దాన్ని ఏముంది, వేస్తాం. ఆల్రెడీ ఒకసారి ఒక అభియోగం పెట్టారు. అదేంటంటే స్టోన్ క్వాలిటీ బాగాలేదని. దానికి స్టోన్ అనేది మేము కలెక్ట్ చేసి శాంపిల్స్ JNTU కాకినాడ పంపించాము. వాళ్ళు ఇచ్చినటువంటి రిజల్ట్స్ ప్రకారంగా స్టోన్ క్వాలిటీ విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి లోపం లేదు సార్. అలాగే ఇప్పుడు బిల్లు పెట్టుకోవడానికి మీరు ఏమైనా అబ్జెక్షన్, బిల్లు అప్పుడు దాకా మీ క్వాలిటీ కంట్రోల్ అయిన రిపోర్ట్ వచ్చేదాకా బిల్లు ఏమైనా ఆపుతారండి? ఆల్రెడీ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే బిల్లు అప్లోడ్ చేస్తారండి. ఆ బిల్లు కూడా అక్కడ నిధులు ఉంటేనే అది ఆ సిస్టంలో తీసుకుంటుంది, CFMS సిస్టంలో. ఆ విధంగా కొత్త విధానం అన్నమాట CFMS అనేది. టోకెన్ నెంబర్ కోసం మీరు టోకెన్ ఇస్తే కానీ ఆయన బిల్లు మూవ్ చేసుకోవడానికి ఉండదండి. మీరు ఆయన కోర్టుకి వెళ్ళారని చెప్పని టోకెన్ అనేది బిల్లు అప్లోడ్ అయితేనే టోకెన్ వస్తుంది. అదే అప్లోడ్ కాదు, టోకెన్ ఎలా వస్తుంది? ఆ టోకెన్ కోసం ఆయన తన కోర్టుని సంప్రదించారని చెప్పి తెలిసిందండి. అది ఎంతవరకు? అది మా నోటీస్ లో ఇంకా రాలేదు. లెవెల్స్ తీసుకుంటారు కదండి, ఎస్టిమేట్ వేసుకుంటారు, లెవెల్స్ తీసుకుంటారు కదండి. లెవెల్స్ డెప్త్ లెవెల్స్ తీసుకోవడం అన్నా అంచనాల్లోనూ అట్లా కాదండి. ఏంటంటే సైట్ కండిషన్ లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తే సార్ చెప్తారు. అది ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి. సార్ ఇక్కడ రాయిలో సెటిల్ అవడానికి 10 సంవత్సరాలు పడుతుందండి. ఎక్కడ కూడా లేదు అంత పట్టదు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? చూచాయిగా చెప్పారు. ఇంకా స్టడీ చేసిన తర్వాత టోటల్ గా ఏం చేయాలని చెప్తారు. అప్పుడు దాని ప్రకారంగా చేస్తే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. లేదు, దాని షేప్ అది వచ్చే వరకు కూడా ఆయన చేయవలసిందే. మళ్ళీ ఇంకొకరు ఎవరు వచ్చి చేస్తారు? అది ఇప్పుడంతా చెప్పలేమండి. సార్ వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏ విధంగా ఉన్నాయో చూస్తే దానికి అడిషనల్గా అమౌంట్ అయినట్టయితే దానికి చెప్పాలి, ప్రభుత్వానికి చెప్పాలి. ప్రభుత్వమే కదా శాంక్షన్ చేసేది. ప్రభుత్వం నోటీసులు తీసుకెళ్ళాలి. చేసిన తర్వాత దాని బట్టి అడిషనల్ అమౌంట్ అవసరం అయితే ఇప్పుడు ఏమన్నా అవసరం? ఇప్పుడు 26.32 కోట్లు శాంక్షన్ అవుతుంది. ఇంకా అదనంగా అంటే ఇప్పుడు సార్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను అది. ఎందుకంటే వాళ్ళు ఏంది రికమెండేషన్ ఇస్తారో దాన్ని బేస్ చేసుకొని మేము మళ్ళీ వర్కౌట్ చేయాలి. అలా లోపలికి వెళ్తూ ఉందనుకోండి, సముద్రం లేదు, గోదావరి ఇక్కడ అడుగుతుంది కదండి, మరి ఇబ్బంది ఏముండదు. ఫ్లోకి ఏమి ఇబ్బంది ఉండదు. అది గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. ఫ్లోకి ఇబ్బంది అంటే ఇది ఎక్కువ వచ్చినప్పుడు గోదావరి ఎక్కువ ఫ్లో ఇట్లా పడుతుంది. వరద వచ్చినప్పుడు కూడా గొడవ మామూలు గొడవ పడలేదు. మనం పని చేసిన తర్వాత దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు పరిశీలిస్తున్నారు. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వచ్చిందండి, ISR రాజు గారు. అదే అప్పుడు కూడా పాయింట్అవుట్ చేశారు, రిపోర్ట్లో ఉంది. దీని ప్రకారం ప్రొడక్షన్ వర్క్ చేయాలని ఉందండి. అది ఆల్రెడీ 2020లో వచ్చేది. అది రిపోర్ట్ ప్రకారం నేను అప్పుడు కన్వీనర్ GDS అప్పుడు చూసామండి. యాక్చువల్గా మీరు అన్నట్టు ఫ్లో డైరెక్ట్గా వచ్చి తగులుతుంది. ఇది ఎప్పుడు వల్నరబుల్ పాయింటే. దీన్ని కొంత ప్రొటెక్ట్ చేయాలనేది ఆల్రెడీ ఉంది ఐడియా. ప్రారంభంలో దాన్ని ప్రజెంట్ లో ఇప్పుడు ఉన్న దాని ఫండ్స్ అవైలబిలిటీ బట్టి మనం చేయవలసిన దాన్ని బట్టి అది కొంచెం ఇంకా ఎక్కువ కాస్ట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు మొదలెట్టారు ఇప్పుడు ఇది. సో ఇది అనుకుని ఇది వచ్చింది ఇబ్బంది. కమిటీ నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రాబ్లీ ఇందులోనే సరిపోవచ్చు అమౌంట్, లేకపోతే కొంచెం ఎక్స్ట్రా సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.